పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా భగ్గుమంది. పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ ఐటీ సెల్ చీఫ్ నివాసం పైన ఈడీ దాడులు నిన్న జరిపింది. సో దానికి నిరసన వ్యక్తం చేస్తూ టీఎంసీ ఢిల్లీ నుండి కోల్కతా వరకు నిరసనలు చేపడుతోంది. మమతా బెనర్జీ కోల్కతాలో ఒక మార్చ్ కూడా నిర్వహిస్తున్నారు. సో మార్చ్ కూడా ప్రస్తుతానికి ఆ మార్చ్ నడుస్తోంది. సో పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ఒక మార్చ్ తీవ్రంగా నడుస్తోంది. సో వేలాది మంది జనాలతోటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈడీ తీరుపైన నిరసన వ్యక్తం చేస్తూ ఆమె ర్యాలీ నిర్వహిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చేస్తోంది భారతీయ జనతా పార్టీ. అమిత్ షా తన సంస్థలను వాడుకుంటున్నారు, అమిత్ షా తన పోలీసులు వాడుకుంటున్నారు. ఏవైతే ఈ సంస్థలున్నాయో ఈడీలు సిబిఐలు ఎంటర్ చేసి పశ్చిమ బెంగాల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి వాతావరణం చూస్తున్నారు. సో ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ ఏదైతే మమతా బెనర్జీకి సంబంధించినటువంటి 10 మంది ఎంపీలను కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. సో తీసుకొని మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయడం జరిగింది. సో తర్వాత మమతా బెనర్జీ కూడా దీనిపైన సీరియస్గానే రెస్పాండ్ అయ్యారు. మమతా బెనర్జీ సీఎంఓ నుంచి కూడా ఎన్నికైనటువంటి ప్రతినిధుల ప్రజాస్వామ్య హక్కు, వాళ్ళు నిరసన తెలపడం, వాళ్ళను వీధుల్లోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం సబబు కాదంటూ కూడా మమతా బెనర్జీ పోలీసుల అహంకారాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా తను చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. సో ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ర్యాలీ కొనసాగుతోంది. సో ఈడీ దాడులపైన ఇప్పటికే హైకోర్టులో విచారణ కూడా మొదలైంది. ఆ విచారణ జనవరి 14కు వాయిదా పడింది. సో ఇంకోవైపు దీనిపైన ప్రతిపక్షాలపై మాత్రమే ఎందుకు అట్లాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ సుప్రియా సూలే కూడా తీవ్రస్థాయిలోనే వ్యాఖ్యలు చేస్తున్నారు. మోరోవర్ మమతా బెనర్జీ ఖచ్చితంగా ఆమె దూకుడుగానే వెళ్తూ ఉంటారు రాజకీయాల్లో, కానీ ఈవెన్ ఆమె ఉన్నటువంటి ఆమె నైజం కూడా చాలా దూకుడుగానే ఉంటుంది. సో నేరుగా గతంలో ఇండియా అలయన్స్ కూటమి ఏర్పడ్డప్పుడు కూడా ఆమె వ్యవహారం చాలా దూకుడుగానే ఉంది. ఆ తర్వాత ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఏకంగా మమతా బెనర్జీ మోడీని అమిత్ షాని ఢీకొంటున్నారు. బట్ ఎన్నికల సంవత్సరం పశ్చిమ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని భారతీయ జనతా పార్టీ చూస్తోంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. నిన్న జరిగినటువంటి ఈడీ దాడుల తర్వాత మమతా బెనర్జీ ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రముఖ విశ్లేషకులు శేషు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శేషు సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ నమస్తే. రైట్, సో మొత్తానికి పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతోంది? ఈడీ జనరల్గా అయితే ఇళ్లలో సోదాలు చూస్తూ ఉంటాం. అక్రమ ఆస్తుల, లేదంటే అక్రమ సంపాదన, లేదంటే హవాలా మనీయా, ఇట్లాంటి సందర్భాల్లో ఈడీ ఎంట్రీ చూస్తూ ఉంటాం. ఈ ఎలక్షన్ సర్వే నిర్వహించేటువంటి సంస్థల్లో ఆ కార్యాలయాల్లో ఈడీ నిన్న దాడులు జరిపింది. మోరోవర్ నిన్న దీదీ మమతా బెనర్జీ ఏకంగా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఈడీ రైడ్ జరుగుతుంటే వెళ్ళేప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళినటువంటి మమతా బెనర్జీ వచ్చేప్పుడు మాత్రం గ్రీన్ కలర్ ఫైల్తో వచ్చింది. ఏదో ఆ ఫైల్ ఇంపార్టెంట్స్, ఏం జరుగుతోంది, ఫైల్లో ఏదో ఉందన్నటువంటి చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తుంది. కీలకమైనటువంటి డాక్యుమెంట్లు ఏవో తీసుకున్నారని చెప్పేసి, మోరోవర్ ఈ డాక్యుమెంట్లు దొంగతనానికి గురైనాయని చెప్పేసి అటు పోలీస్ కంప్లైంట్ కూడా ఈ ఎవరైతే విచారణ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఎట్లా చూడవచ్చు, ఏం జరుగుతుంది సార్ పశ్చిమ బెంగాల్లో? శ్రీకాంత్, మరొక 3 నెలల్లో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలను అటు బీజేపీ, ఇటు తృణమూల్ కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. గత కొంతకాలంగా బెంగాల్లో పాగా వేయటానికి భారతీయ జనతా పార్టీ చెయ్యని ప్రయత్నం లేదు. మీరు 2019 లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 18 లోక్సభ స్థానాలు గెలిచిన తర్వాత బెంగాల్ ని తన గుప్పెట్లోకి తీసుకోవటానికి భారతీయ జనతా పార్టీ ప్రతి చిన్న అవకాశాన్ని తనకు అనుకూలంగా రాజకీయంగా వాడుకునేటటువంటి ఎత్తుగడలు వేస్తుంది. కానీ మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా సమాధానం ఇస్తుంది. 2011లో గానీ, 2016లో గానీ, 2021లో గానీ 3 సార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించినటువంటి దీదీ మమతా బెనర్జీ. అయితే ఇప్పుడు జరగబోతున్నటువంటి శాసనసభ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి 2 ప్రభుత్వాలకు, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి గత కొంతకాలంగా మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ పాల్పడుతుందన్న ఒక అభిప్రాయం ఉంది. గవర్నర్లను పెట్టి గవర్నర్లతోటి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేది. తర్వాత సర్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ కూడా తీసుకొచ్చి దాదాపు 58 లక్షల ఓట్లను డిలీట్ చేశారని మమతా బెనర్జీ ఆరోపణ చేస్తుంది. ఇవన్నీ ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి ఒక కీలకమైన సంఘటన ఏంటి అని అంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
డైరెక్ట్ గా ఈ తృణమూల్ కాంగ్రెస్ కి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నటువంటి ప్రతీక్ జైన్ సంస్థ అయినటువంటి ఐపాక్ కార్యాలయం పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దాడి చేశారు. ఆ దాడి చేస్తున్నటువంటి క్రమంలోనే కీలకమైనటువంటి సమాచారం వాళ్ళకు దొరుకుతుంది అనే ఉద్దేశంతో మమతా బెనర్జీ డైరెక్ట్ గా రంగంలోకి దిగి ఆ దాడి చేస్తున్నటువంటి కార్యాలయానికి వెళ్లి పార్టీకి సంబంధించినటువంటి ఫైల్స్ ని బయటకు పట్టుకొని వచ్చింది. ఇప్పుడు దానిపైనే పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది. ఆ ఫైల్స్ లో ఏముంది, ఎందుకు ఐపాక్ సంస్థ పైన ప్రతీక్ జైన్ పైన దాడి చేస్తున్నారు అనేటటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. బెంగాల్లో కూడా తీవ్రంగా జరుగుతుంది. అయితే 2021 శాసనసభ ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలవటానికి ఐపాక్ అప్పుడు ఐపాక్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆ సంస్థకి ప్రతీక్ జైన్ చీఫ్ గా వచ్చారు. అయితే గెలుపుకి ఐపాక్ బాగా ఉపయోగపడింది. కాబట్టి ఇప్పుడు కూడా ఐపాక్ కొన్ని వ్యూహాలు సిద్ధం చేసింది. తర్వాత ఎంపిక చేసేటటువంటి అభ్యర్థులను ఎంపిక చేసేటటువంటిది ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేశారు. బట్ ఈ ఈడీ సోదాలలో అవి పట్టుకపోవడానికి వచ్చారని మమతా బెనర్జీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. అంటే వాళ్ళ మేనిఫెస్టోకు సంబంధించి, వాళ్ళ అభ్యర్థులకు సంబంధించి, వాళ్ళ ఎన్నికల వ్యూహాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా వాళ్ళ స్ట్రాటజీకి సంబంధించినవన్నీ కూడా ఎత్తుకపోవటానికే ఈ విధమైనటువంటి రైడ్స్ చేశారని మమతా బెనర్జీ తీవ్రమైన ఆరోపణ చేస్తుంది. ఆ ఫైల్స్ నే నేను పట్టుకొని వెళ్ళాను అనేటటువంటి ఒక ఆరోపణ చేస్తున్నటువంటి క్రమంలో అయితే ఈడీ చెప్తున్నది ఏంటి అని అంటే 2020లో ఈ బొగ్గు అక్రమ రవాణా జరిగింది. అక్కడ ఆ బొగ్గు అక్రమ రవాణా జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ అనూప్ మాజీ అనేటటువంటి ఒక వ్యక్తి హవాలాకు పాల్పడ్డాడు. ఆ హవాలాకి పాల్పడినటువంటి క్రమంలో దానికి సంబంధించి ఈ ప్రతీక్ జైన్ కూడా సంబంధాలు ఉన్నాయి. కాబట్టే మేము ప్రతీక్ జైన్ పై ఇంటి పైన, అతని కార్యాలయం పైన దాడి చేశామని ఈడీ చెప్తుంది, సాక్ష్యాలు దొరికాయని. కానీ కేసు ఎప్పటిది? 2020లోది. కానీ ఎన్నికలకు ముందు ఏ పార్టీ అయినా, ఏ ఎన్నికల వ్యూహకర్తలైనా దేంట్లో నిమగ్నమై ఉంటారు? ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమై ఉంటారు. వాళ్ళు పనిచేస్తున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన సమాచారం ఉంటుంది. కానీ ఈ దశలో ఈడీ రైడ్ చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఒక సందేశం వెళుతుంది అని అంటే, కావాలని ఈడీ రైడ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా. అందుకే మమతా బెనర్జీ తీవ్రమైనటువంటి ఆరోపణ చేసింది, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ హోమ్ మినిస్టర్ అని చెప్పింది. అంటే మీ అమిత్ షాని కంట్రోల్ చేయండి, ఎన్నికల్లో రాజకీయ యుద్ధం చేసి గెలవాలి. కానీ ఇక్కడ మమతా బెనర్జీ శ్రీకాంత్ ఒక్క మాట, గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం పైన దేశంలో వస్తున్న ఆరోపణలు ఏంటి అని అంటే, తమ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలు, అది ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, సిబిఐని వాడుకుంటుంది అనేటటువంటి ఒక విమర్శ అయితే వస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం పైన. సేమ్ ఇదే ఒక ఎవిడెన్స్ మీకు చెప్తాను శ్రీకాంత్. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు ఆఫీస్ పైన కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వము దాడి చేసింది, సోదా చేసింది. కీలకమైనటువంటి ఫైల్ ఎత్తకపోవడానికి వచ్చినటువంటి సందర్భంలో సునీల్ కనుగోలు పైన కేసులు పెడితే సునీల్ కనుగోలు కర్ణాటక వెళ్లి తలదాచుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. బట్ సేమ్ అదే లైన్ లో ఇప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నటువంటి ఐపాక్ సంస్థ పైన, ప్రతీక్ జైన్ పైన ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ఉపయోగించారు. అసలు ఈడీ అనేది ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగించారు శ్రీకాంత్. అది హవాలా మనీ లాండరింగ్ జరిగినప్పుడు ఉపయోగించేటటువంటి ఒక రేరెస్ట్ దర్యాప్తుని ఎట్లా పడితే అట్లా వాడుతుంది కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది. అందుకే దానికి వ్యతిరేకంగా ఇవాళ మమతా బెనర్జీ చాలా డైనమిక్ శ్రీకాంత్. ఎంత డైనమిక్ అంటే ఒకనాడు 30 ఏళ్లు అప్రతిహతంగా పరిపాలించినటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎదుర్కొనే క్రమంలో, కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ నాయకులను ఎదుర్కొనే క్రమంలో మమతా బెనర్జీ చేసినటువంటి పోరాటాలు మనకి ఇప్పటికీ గుర్తున్నాయి. ఒక యంగ్ లీడర్ గా ఎంత భయంకరమైనటువంటి పోరాటం చేసి అధికారంలోకి వచ్చింది, సొంత పార్టీ బెట్ అనేది. ఈ దేశంలో మమతా బెనర్జీ ఇట్స్ బోల్డ్ ఉమెన్. ఇవాళ ఈ దేశంలో 30 రాష్ట్రాలు ఉంటే 2 రాష్ట్రాల్లోనే ముఖ్యమంత్రులు ఉన్నారు మహిళలు. ఒకటి ఢిల్లీలో మొన్ననే అయింది రేఖా గుప్తా. మమతా బెనర్జీ గత 3 పర్యాయాలుగా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది, ఒక డైనమిక్ లేడీ. బట్ అక్కడ ఈ ప్రయత్నం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. అయితే ఇక్కడ ఆమె ఏం చేస్తుందంటే, ఈ రోజు దీన్ని వ్యతిరేకిస్తూ జాదవ్పూర్ నుంచి హజ్రా వరకు 5 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుంది. తనకి బాగా నచ్చినటువంటి వ్యూహం ఏంటంటే, ఏదైనా సమస్య వస్తే, సందర్భం వస్తే కలకత్తా రోడ్ల పైన
బాటా అవును. చెప్పులు వేసుకొని మామూలు చీర కట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అవును. ఆ వెనకాల వందలాది వేలాది మంది నడుచుకుంటూ వస్తున్నారు. అయితే ఎందుకు ఇప్పుడు ఈ ఈ బెంగాల్ పైన ఇంత రాజకీయ వైరం జరుగుతుంది అని అంటే, శ్రీకాంత్ ఒక సీక్వెన్స్ చెప్తాను. ఆ సీక్వెన్స్ ఏందనంటే, మహారాష్ట్రలో కాంగ్రెస్ ని ఓడగొట్టి కాంగ్రెస్ ని దెబ్బ కొట్టింది ఉమ్, బీజేపీ పార్టీ. ఉమ్, అవును. తర్వాత ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొట్టి ఒక దెబ్బ కొట్టింది. తర్వాత బీహార్ లో ఆ ఆర్జేడీని ఓడగొట్టి ఒక దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఈ 3 దెబ్బ కొట్టింది. 4వది బెంగాల్లో టీఎంసీని దెబ్బ కొట్టడం. తర్వాత 5వది డిఎంకేని తమిళనాడులో దెబ్బ కొట్టడం. 6వది కర్ణాటకలో కమ్యూనిస్టులను దెబ్బ కొట్టడం. ఉమ్, కథం. ఈ మొత్తం కూడా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఒక బలం నిర్వీర్యమైపోతుంది. 2026 అనే సంవత్సరాన్ని బీజేపీ నామ సంవత్సరంగా మార్చుకోవాలనేటటువంటి ఒక ఎత్తుగడ. అది అది ఆల్రెడీ మహారాష్ట్ర నుంచి ప్రారంభమై ఢిల్లీకి, ఢిల్లీ నుంచి బీహార్కి, బీహార్ నుంచి బెంగాల్కి, బెంగాల్ నుంచి సో తమిళనాడుకి, రేపు పొద్దున తమిళనాడు ఆఫ్ నుంచి కోర్స్ కేరళ తమిళనాడు వెళితే ఆఫ్ కోర్స్ అంటే ఇదంతా ఒక ఎలక్షన్ ఇయర్ నడుస్తోంది 2026 మొత్తం కూడా మీరు అన్నట్టు కేరళ కానీ యా తమిళనాడు కానీ లేదంటే పశ్చిమ బెంగాల్ కానీ. బట్ ఇప్పుడు యా దీది దీది మీరు అన్నట్టు ఒక డైనమిక్ లీడర్ అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు. సో ఆమె ఎంత దూకుడుగా వెళ్తుందో ఎంత అగ్రెసివ్గా వెళ్తుందో తెలుసు. నిన్న కూడా డైరెక్ట్ అమిత్ షాకే వార్నింగ్ ఇచ్చింది. దట్స్ నాటీ హోమ్ మినిస్టర్ అని చెప్పేసి, నాస్టీ హోమ్ మినిస్టర్ అని చెప్పేసి పదజాలం వాడుతూ వార్నింగ్ ఇచ్చింది. సో అట్లాంటి దీదీ ఫైట్ ఈసారి డైరెక్ట్ అమిత్ షా వర్సెస్ దీదీ లాగా మారిపోయిందా, మోడీ వర్సెస్ దీదీ లాగా మారిపోయిందా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు హ్యాట్రిక్గా గెలిచింది మమతా బెనర్జీ. సో పరిపాలన అప్రతిహతంగా నడుస్తూ వచ్చింది. బట్ ప్రక్షాళనతోటి అంటే ప్రక్షాళన జరిగే టైంలో కూడా ప్రక్షాళన అయిన తర్వాత మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ అక్కడికి వచ్చి బహిరంగ సభలో పాల్గొన్న సమయంలో కూడా ఎక్కడో వలసవాదులు వచ్చి వాళ్ళని కాపాడుతుంది దీది, ఆ కుర్చీ వెనకాల దాచిపెడుతుంది అన్నటువంటి అర్థం వచ్చేలాగా మాట్లాడారు. సో ఇప్పుడు అది పోయింది. సో దొంగ ఓట్లు కానీ లేదంటే వలస వచ్చినటువంటి ఓట్లు కానీ బంగ్లాదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు కానీ ఇవన్నీ పోయినాయి. సో ఇక ఇప్పుడు అసలైనటువంటి ఓటర్లు ఉన్నారు, వీళ్ళు బీజేపీ వైపే ఉంటారు అన్నది బీజేపీ ధీమానా? అండ్ మమతా బెనర్జీ లేవనెత్తినటువంటి ఈ అగెనెస్ట్ వార్ ఏదైతే ఉందో, 2 ఎగ్జాంపుల్స్ సార్. ఓట్ చోరీ అని రాహుల్ గాంధీ రావడం వేరు, మమతా బెనర్జీ వస్తున్నటువంటి ఈ పొలిటికల్ స్టైల్ వేరు. సో రెండు రకాలుగా ఉన్నాయి. సో ఈ రెండింటిని వేరియేషన్ చూస్తే మమతా బెనర్జీ కొంత స్ట్రాంగ్ అనిపిస్తోంది ఈమె వాయిస్లో కానీ ఆమెకున్నటువంటి చరిష్మాలో కానీ. సో ఇందులో మమతా గెలిచే ఛాన్సెస్ ఉంటాయా? యా విచిత్రం ఏంటంటే 2021లో కూడా భారతీయ జనతా పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ని ఓడించడానికి బలంగా పోరాడింది. పాయింట్. మీరు అప్పుడు జరిగినటువంటి బ్యాటిల్ అటు బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ కి మధ్య జరిగితే సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ నామినల్ అయిపోయినాయి. అసలు వాళ్ళు 1-2 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోతే వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా కూడా అనూహ్యంగా బీజేపీ వైపు టర్న్ అయింది. తృణమూల్కి 48% ఓట్లు వస్తే బీజేపీకి 38% ఓట్లు వచ్చినాయి. కానీ మీరు 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల నాటికి వచ్చేసరికి మమతా బెనర్జీ మళ్ళీ పుంజుకున్నారు. 29 లోక్సభ స్థానాల్లో గెలవగలిగారు. అంటే మెజార్టీ 42 లోక్సభ స్థానాల్లో 29 లోక్సభ స్థానాలు గతంలో కొంటే తన బలాన్ని పెంచుకున్నారు. అంటే ప్రతి ఎన్నికలో కూడా మమతా బెనర్జీ తన బలాన్ని పెంచుకుంటుంది, బీజేపీ కూడా తన బలాన్ని పెంచుకుంటుంది. ఎలా పెంచుకుంటుంది? కమ్యూనిస్టులు కాంగ్రెస్ వీక్ అవ్వటం. అక్కడ ఒక విచిత్రమైన రాజకీయం ఏందనంటే ఇండి కూటమిలో మమతా బెనర్జీ ఒక భాగం, కానీ అక్కడ ఇండి కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ గాని సిపిఎం 2 జాతీయ పార్టీలు గాని మమతా బెనర్జీకి సహకరించట్లేదు. భారతీయ జనతా పార్టీ గెలిచినా పర్వాలేదు కానీ మమతా బెనర్జీ ఓడిపోవాలనేటటువంటి వ్యూహంతో వాళ్ళు పనిచేస్తుంటే లోకల్ బెంగాల్ కాంగ్రెస్ గాని బెంగాల్ సిపిఎం పార్టీ గాని అప్పుడు భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది కదా. మీకు పరోక్షంగా బీజేపీ గెలవాలనే చూస్తున్నారు కాంగ్రెస్ కూడా. కాబట్టి బీజేపీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ గాని సిపిఎం గాని తన వ్యూహాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒంటరిగా మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటుంది. అందుకే వాళ్ళు ఈసారి తీసుకున్న నినాదం ఏంటో తెలుసా శ్రీకాంత్? అక్కడ వాళ్ళు తీసుకున్న నినాదం ఏంటంటే జోతోం కరో హమ్లా అబాది జిత్బే బంగ్లా. అంటే మీరు ఎంతైనా దాడి చేయండి, చివరికి గెలిచేది బంగ్లా అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకొని ఇప్పటికే ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళిపోతే అక్కడ ఏం చేస్తున్నారు అంటే రాజకీయాన్ని మొత్తంగా ఒకప్పుడు బెంగాల్ అంటే విజ్ఞాన కని, బెంగాల్ రాజకీయం అంటే అటు బ్రిటిష్ కాలంలో గాని స్వతంత్రం వచ్చిన రోజుల్లో గాని ఒక దశలో గాని బెంగాల్ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తే ఇవాళ దేశ రాజకీయాల్లో బెంగాల్ ఎట్లా తయారైందనంటే
ఓ గీతా పారాయణం అనే ఒక అంశాన్ని తీసుకొచ్చారు. బాబ్రీ మసీద్ నిర్మాణం అనే ఒక అంశాన్ని తీసుకొచ్చారు. మీరు ఇందాక సర్ అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చారు కదా, దరిదాపు ఒక 58 లక్షల ఓట్లను ఈ సర్ లో తొలగిస్తే 24 లక్షలు చనిపోయిన వాళ్ళ ఓట్లే ఉన్నాయి శ్రీకాంత్ దాంట్లో. తర్వాత 19 లక్షలు శాశ్వతంగా వలసపోయినటువంటి ఓట్లే ఉన్నాయి. 12 లక్షలు ఆచూకీ లేని వారి ఓట్లు ఉన్నాయి. అంటే పెద్దగా తృణమూల్ కాంగ్రెస్ కి సర్ వల్ల నష్టం జరగకపోవచ్చు అనేటటువంటి అభిప్రాయం ఉన్నది. కాబట్టి తృణమూల్ ఇప్పటికి కూడా ఆ రాష్ట్రంలో పేద ప్రజల విషయంలో బలంగా ఉన్నది, గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉన్నది. మమతా బెనర్జీ లాంటి ఫైటర్ బలంగా గట్టిగా పనిచేసేటటువంటి అవకాశం ఉంది. బీహార్ ని కొట్టినంత తేలిక కాదు బెంగాల్ ని కొట్టడం భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే బీహార్ లో ప్రతిపక్షాల మధ్య ఉన్న అనైక్యత, తేజస్వి యాదవ్ అపరిపక్వత వాళ్ళకి కలిసి వచ్చింది. ఇక్కడ అట్లా కాదు కదా, ఒక ప్రాంతీయ పార్టీ, అది కూడా బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ, బలమైన నాయకురాలు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని ఇక్కడ మతపరమైనటువంటి అంశాలను ఏమైనా తీసుకొస్తారు. ఎందుకంటే ప్రతిసారి వినాయక నిమజ్జనాలు, వినాయక ర్యాలీలు వచ్చేసరికి దీది పర్మిషన్స్ ఇవ్వరు, ముస్లింలకి మద్దతు ఇస్తారన్నారు. ఈ రోజు ఆ ముస్లింలు ఎవరైతే ఓట్ల బ్యాంకు రూపంలో ఉన్నారో వాళ్ళని తొలగించారు. అంటే ముస్లింలు తొలగించారని అనట్లేదు, ఎవరైతే సర్ ప్రక్షాళనలో వేరే దేశం నుంచో వేరే రాష్ట్రం నుంచో వచ్చిన వాళ్ళు. ఈవెన్ మొన్న ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి పశ్చిమ బెంగాల్లో స్థిరపడి అక్కడ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా వచ్చిందంటే ఎంత స్థిరంగా దృఢంగా వాళ్ళు పాతుకుపోయారో అర్థం చేసుకోవచ్చు. సో అట్లాంటివన్నీ ఏరివేసినటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ అంశాలు ఏమైనా బీజేపీ రేపు పొద్దున టేకప్ చేసే ఛాన్స్ ఉన్నాయా? శ్రీకాంత్, ఇప్పుడు మమతా బెనర్జీ పైన, తృణమూల్ కాంగ్రెస్ పైన, బెంగాల్లో భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే వలస వచ్చినటువంటి వాళ్ళు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళతోటి గెలుస్తుంది అని అంటే వాళ్ళు ఎన్ని నియోజకవర్గాల్లో గెలిపించగలుగుతారు శ్రీకాంత్? 215 శాసనసభ స్థానాల్లో గెలిచింది. 294 శాసనసభ స్థానాలు ఉంటే ఉండొచ్చు బహుశా, అంతే కదా. బట్ అది కూడా కొన్ని ఏరియాలకు మాత్రమే పరిమితమై ఉంటే బట్ మిగతా ఏరియాల్లో ఎట్లా గెలుస్తుంది తృణమూల్ కాంగ్రెస్ అనేది? తృణమూల్ కాంగ్రెస్ కి అక్కడ స్వతహాగా బెంగాలీ ఓట్ బ్యాంక్ లో బలమైనటువంటి అంశం ఉంది కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, గీతా పారాయణం అనేటటువంటి ఒక పెద్ద కార్యక్రమం పెట్టారు. ఒక 5 లక్షల మందిని తీసుకొచ్చి అక్కడ ఒక రోజంతా గీతా పారాయణం చేసినటువంటి సందర్భం ఉంటే, మరొక వైపు ముస్లిం ఓట్లలో కూడా చీలిక తీసుకురావడానికి తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కృత నేత అయినటువంటి హిమాయత్ ఖాన్ ని తీసుకొచ్చి అక్కడ బాబ్రీ మసీద్ నిర్మాణానికి ఇంటికి ఒక ఇటుక పట్టుకురాండి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని, ఒక ప్యారలర్ కార్యక్రమం, అంటే మొత్తం ఎన్నికలను మతం చుట్టూ తిప్పేటటువంటి ఒక కార్యక్రమం చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. బట్ ఏదైనప్పటికీ కూడా మమతా బెనర్జీ ఒక బలమైనటువంటి నాయకురాలు అన్న విషయం అమిత్ షా కూడా తెలుసు కాబట్టి అన్ని అస్త్రాలను వాడుకుంటున్నారు. అంటే అక్కడ గెలవటానికి ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని వాడుకుంటే మమతా బెనర్జీ కూడా ఏం చేస్తున్నారు, 4వ సారి కూడా తన పట్టు నిరూపించుకొని గెలవటానికి ప్రయత్నం. మమతా బెనర్జీకి ఈ ఎన్నిక కొంచెం ప్రతిష్టాత్మకమని అనుకోవాలి. గతంలో 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ ఈసారి గెలుపు కోసం శతవిధాల ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ, అది కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తో కాదు, ఏకంగా ప్రధానమంత్రి, ఏకంగా అమిత్ షాతోనే మమతా బెనర్జీ ఢీకొంటుంది. సో ఈ పరిణామాలు ఎట్లా ఉంటాయన్న అంశం ఒకటైతే కనుక కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తోంది మమతా ఓటమి కోసం. ఎందుకంటే ఈ కూటమి నుంచి కాదని బయటకు వచ్చింది కాబట్టి. సో ఎటు శత్రువులే ఉన్నారు. నాకు తెలిసి మమతా బెనర్జీకి ఇంతో కొంత సహాయం చేస్తున్నారంటే ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ అభిషేక్ బెనర్జీ అనుకుంటా. ఇంతో కొంత బ్యాక్ ఎండ్లో ఉండి మమతా బెనర్జీని గెలుపు కోసం ప్రయత్నించే వ్యక్తి, రైట్? శ్రీకాంత్, బెంగాల్లో టీఎంసీ బలం తగ్గలేదని చెప్పడానికి 2019 లోక్సభ ఎన్నికల్లో 22 లోక్సభ స్థానాలు గెలిస్తే 2024 లోక్సభ స్థానాలకు వచ్చేసరికి వాళ్ళు 29 లోక్సభ స్థానాలు గెలవగలిగారు. అంటే లోక్సభ సీట్లలో కూడా మీరు ఈవెందో 2021లో కూడా ఇంతకంటే బలంగా కూడా అటు అమిత్ షా, ఇటు నరేంద్ర మోడీ, అటు శువేందు అధికారి అనేటటువంటి ఒక బలమైన లీడర్ ని మీకు నందిగ్రామ్ లో 24 ఉత్తర పరగణ జిల్లాల్లో ఒక బలమైనటువంటి నేతను తృణమూల్ కాంగ్రెస్ నుంచి తీసుకొని భారతీయ జనతా పార్టీ తన ఎల్పీ లీడర్ చేసింది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కి బలమైనటువంటి ప్రత్యర్థి సువేందు అధికారే. నందిగ్రామ్ లో మమతా బెనర్జీ, సువేందు అధికారి పోటీ చేస్తే నందిగ్రామ్ లో ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ ఓడిపోయింది. అంత బలమైనటువంటి నాయకుడిని 2021లోనే వాళ్ళు అస్త్రంగా వాడేశారు. పార్టీ ఫిరాయించిన హైకోర్టు డెసిషన్ లో కూడా సువేందు అధికారి దాన్ని కేసు వేసింది కూడా.
అవును అవును, అవును ప్రధాన అవును ప్రత్యర్థి. కాబట్టి ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి ఒత్తిడి మమతా బెనర్జీ పైన జరుగుతున్నప్పటికి కూడా ఎగ్జాక్ట్లీ. మమతా బెనర్జీ ధీటుగా ఎదుర్కోవటానికి తన దగ్గర ఇంకొక అస్త్రం తయారైంది, అభిషేక్ బెనర్జీ. ఎగ్జాక్ట్లీ. గత లోక్సభ ఎన్నికల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ ని 29 సీట్లలో గెలిపించడానికి అభిషేక్ బెనర్జీ ఎట్లా సహాయపడ్డాడో ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని బెంగాల్లో ఎదుర్కోవటానికి అభిషేక్ బెనర్జీ వ్యూహాలు, ఐపాక్ వ్యూహాలు, మమతా బెనర్జీ Conclude, sir. నాయకత్వం అక్కడ ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. యా, థ్యాంక్ యూ సో మచ్ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. దానికి పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. నిన్న ఐపాక్ కార్యాలయం పైన ఈడీ దాడులు చేసిన తర్వాత మమతా బెనర్జీ చాలా ధీటుగా, చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతోంది. నిన్న మాట్లాడినటువంటి పదునైన మాటలు కానీ, ఈరోజు చేస్తున్నటువంటి పదునైనటువంటి అడుగులు కానీ మమతా బెనర్జీని ఎన్నికల్లో ఎటువైపు తీసుకెళ్తాయి, భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయి, ఈసారి పశ్చిమ బెంగాల్ను ఢీ కొట్టడం బీజేపీతో అవుతుందా? సో ప్రధాన ప్రత్యర్థి ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో పాగవేయాలని. ఎంతవరకు సాధ్యమవుతుంది? దీదీని ఢీ కొట్టి మోడీ ఎంతవరకు అక్కడ సక్సెస్ కాగలుగుతారు చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.